నా పేరు వల్దాస్ మురళి. నేను హుస్నాబాద్ విఆర్ఏగా పనిచేస్తూ భువనగిరి టౌన్లో పనిచేస్తూ 2014లో 2014లో నేను ప్రమోషన్ తీసుకున్నాను. అటెండర్గా కలెక్టరేట్లో చేసి 21లో రిటైర్డ్ అయినాను. ఇప్పుడు నాకు పెన్షన్ అన్నది ఏం లేదు. నేను హార్ట్ పేషెంట్ను. నాకు ఓపెన్ సర్జరీ కూడా అయ్యింది. ఇటువంటి నెలకు దగ్గర దగ్గర 3-4 వేలు 5 వేల మందుల ఖర్చులకు కూడా సరిపోవట్లేదు. నాకు భోజనం గురించి కూడా చాలా ఇబ్బంది ఉన్నది. నా కుమారులు కూడా ఎటువంటి పనులు చేయట్లేదు. అందు గురించి ఈ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ మందులకు కనీసము నాకు ఇప్పుడు వచ్చే పెన్షను, నేను రిటైర్డ్ అయినప్పటికీ నాకు 7 ఏళ్ళ సర్వీస్ చేశాను. 7 ఏళ్ళ సర్వీస్లో పైసలు కూడా ఏమి రాలేదు. హార్ట్ సర్జరీకే ఉన్న ఖర్చులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రూపాయి లేకుండా నేను బ్రతుకుతున్నాను. కాబట్టి ఎవరినైనా తినాలనుకున్నా కూడా భిక్షమర్కొని తినవలసి వస్తుంది. ఇప్పుడు ఎటువంటి ఆధారం లేదు. కనీసం వృద్ధాప్య పెన్షన్కు పెట్టుకుంటే కూడా అది కూడా ఎంప్లాయీస్ అన్ని రిటర్న్ చేసేసారు. ఎటువంటి పెన్షన్ కూడా ఆధారం లేదు. ఇప్పుడు నాకు సిపిఎస్ పెన్షన్ 666 రూపాయల 75 పైసల పెన్షన్ వస్తుంది. అది ఎక్కడ సరిపోకుండా ఉన్నది. కనీసం ఛాయ నీళ్ళు తాగేటందుకు కూడా ఇదైతే లేదు. అటువంటిది ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని పాత పెన్షన్ విధానము కొత్త ఈ పెన్షన్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానము మాకు అమలు చేయాలని కోరుకుంటూ అతన్ని కోరుకుంటున్నాము. నా పేరు అందనరసింహ, భువనగిరి టౌన్. 1991 జూన్ 2020లో భువనగిరి విఆర్ఏగా అపాయింట్ అయ్యి 2008 వరకు విఆర్ఏగా చేస్తూ జీతం 1100 చిల్లర పొందినాను. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వారు ఒక దయాభిక్షతోని మాకు ప్రమోషన్ ఇస్తే విఆర్ఓగా భువనగిరిలో అపాయింట్ చేసుకొని ఉన్నాను. 2019 వరకు చేసి 2019 జూలైలో రిటైర్ అయినాను. ప్రస్తుతం నా పెన్షను 1322 రూపాయల 41 రూపాయలు వస్తున్నది. ఈ పెన్షను నా మందులకు కూడా సరిపోవడం లేదు. కుటుంబం వెళ్ళడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాకు పెన్షన్ పెంచగలరని, పాత పెన్షన్ విధానం తేగలరని ప్రార్థిస్తున్నాము. ఒకవేళ మాకు పాత పెన్షన్ విధానం వచ్చినదంటే జీవితాంతం మీకు రుణపడి ఉండి వెంకటేశ్వర స్వామి తర్వాత మిమ్మల్ని కొలిచి జీవితాంతం రుణపడి ఉంటాము సార్. దయచేసి మాకు పాత పెన్షన్ విధానం తేగలరని మనం చేస్తున్నాము.